హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు రూపా హేమంత్ వ్లాగ్స్. ఈరోజైతే మేము మ్యారేజ్కి రీచ్ అయిపోయాం జామ్నగర్లో, మా ఫ్రెండ్ మ్యారేజ్కి. బ్రైడ్ నేమ్ వచ్చి తెలీదండి, గ్రూమ్ నేమ్ వచ్చి అర్జున్ సింగ్ జడేజా, మా ఫ్రెండే ఇతనే. సో ఇక్కడ గుజరాత్లో మ్యాక్సిమం వచ్చి మనకు టూ కైండ్స్ ఆఫ్ మ్యారేజెస్ ఉంటాయండి. ఒకటి వచ్చి ప్యాలెస్లో చేస్తారు, అది చాలా రిచ్గా ఉంటుంది. సో ఇక్కడైతే వాళ్ళ క్వార్టర్స్లో మ్యారేజ్ చేస్తున్నారండి. లైక్ వాళ్ళ డాడీ వచ్చి రిటైర్డ్ మేజర్ అనమాట. సో వాళ్ళకి సైనిక్ అని కళ్యాణ మండపంలు ఉంటాయన్నమాట. మనకి ఎట్లా టీటీడీ కళ్యాణ మండపం ఉన్నాయో, సో వాళ్ళకి కూడా సైనిక్ కళ్యాణ మండపం ఉంటాయి. వాళ్ళకి అక్కడ మొత్తం రెంట్ అంతా ఫ్రీ అనమాట. జస్ట్ లైక్ వాళ్ళు పే చేయాల్సింది డెకరేట్కి అండ్ ఫుడ్కి మట్టుకి పే చేయాలి. సో లైక్ మన మాదిగే అండి వాళ్ళు కూడా. సో ఈరోజు వచ్చి సంగీత్ అండి, లైక్ ఈరోజు మ్యారేజ్ కాదు, ఈరోజు సంగీత్కి మేము అటెండ్ అయ్యాము. సో సంగీత్కి మన మాదిగే వాళ్ళు కూడా, అంటే మనకి సంగీత్ ఉంటుంది మ్యాక్సిమం లైక్ ఇంటి దగ్గరే పెట్టుకుంటాం, బట్ వీళ్ళు ఇక్కడ వచ్చి మండపంలోనే పెట్టుకున్నారు సంగీత్ కూడా. సో లైక్ మనం ఎట్లయితే రిసెప్షన్కి ఎంట్రీ ఇస్తామో, సో వీళ్ళు ఇప్పుడు సేమ్ అలానే మనకు ఎంట్రీ ఇచ్చారనమాట. కార్లో వచ్చి ఏమిటి కలిసి వచ్చారు బ్రైడ్ గ్రూము. మనమైతే సపరేట్ వస్తాం కదా, ఇక్కడ వీళ్ళు కలిసి వచ్చారు. సో కొన్ని వీడియోలు తీస్తున్నానండి నేను, లైక్ అతనికి సమ్ ఫోటోషూట్ చేశారు. తర్వాత ఇద్దరు కలిసి రావాలి. ఇక్కడ వచ్చి వీళ్ళకి కొంచెం వింతైన ఆచారం ఉందన్నమాట. ఏం ఆచారం అంటే లైక్ వెరీ స్లోగా వస్తారు. మీరు 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 ఈ వీడియో అంతా చూడండి కావాలంటే. చాలా అంటే చాలా స్లోగా వస్తారు వీళ్ళు. మన మాదిగా ఫాస్ట్గా నచ్చరు. అండ్ దెర్ ఇస్ నో కమ్యూనికేషన్ విత్ గర్ల్ అండ్ బాయ్ అనమాట. వాళ్ళు ఇద్దరు మాట్లాడుకోరు, జస్ట్ లైక్ సైకిల్ చేసుకుంటారు అంతే. చాలా పద్ధతిగా ఉంటారండి ఇక్కడ. అమ్మాయిలు అనే వాళ్ళు కిందనే కూర్చుంటారు, అబ్బాయిలు కుర్చీల్లోనే కూర్చుంటారు. అంటే వీళ్ళ ఆచారాలు చాలా అంటే పాతవే ఉన్నాయి, ఇంకా చాలా బాగా ఉన్నారు. అంటే ఇక్కడ పెళ్ళిళ్ళలో నేను చెప్తున్న ఫంక్షన్స్లో, వాళ్ళ ఇళ్ళల్లో ఎట్లున్నారో నాకు తెలియదు, బట్ అయితే మ్యారేజ్ ఫంక్షన్స్లో ఆచారాలు బాగా చూపిస్తున్నారు. గర్ల్స్కి బాయ్స్కి డిఫరెన్సెస్ అన్నీ బాగా చూపిస్తున్నారు. చాలా అంటే చాలా బాగున్నాయి. సో లైక్ అతను నన్ను అడిగాడు అనమాట, లైక్ మా వీడియో ఫుటేజ్ ఏమైనా వెళ్ళిపోతే మీ ఫుటేజ్ ఇవ్వండి అని. ఎందుకంటే నేను కూడా స్టార్టింగ్ నుండి మొత్తం ఫుటేజ్ తీస్తున్నాను కెమెరామెన్తో కలిపి. సో లైక్ వాళ్ళ డిస్టర్బెన్స్ లేకుండా నేను సపరేట్గా తీసుకుంటున్నాను నా యూట్యూబ్ వీడియో కోసం. సో వీళ్ళంతా వాళ్ళ ఆంటీస్ అనమాట, లైక్ అర్జున్ సింగ్ జడేజా వాళ్ళ రిలేటివ్స్ అండ్ బ్రైడ్ యొక్క రిలేటివ్స్. సో లైక్ అందరూ వచ్చారు వెల్కమ్ చెప్పేకి. సో మేము కూడా వాళ్ళతో పాటు జాయిన్ అయ్యాము వాళ్ళిద్దరికి వెల్కమ్ చెప్పేకి. సో మీరు చూసినట్లయితే ప్రతి ఒక్క గర్ల్ డ్రెస్సింగ్ స్టైల్స్ లైక్ వెరీ యూనిక్ అండి. లైక్ మనం అసలు అట్లా వేసుకోము, అంత బాగుంటాయి వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్. చూసారా, చాలా అంటే చాలా చిన్నగా నడుస్తారు వాళ్ళు, ఎస్పెషల్లీ గర్ల్ అనమాట. ఇక్కడ ఏంటంటే పెళ్లి కూతురు రెడ్ వేసుకుంది, వీళ్ళిద్దరు ఎవరో కూడా రెడ్ వేసుకున్నారు. అసలు ఆ, మనం ఏం చేస్తామంటే పెళ్లి కూతురు కొంచెం యూనిక్గా ఉంటుంది, బట్ ఇక్కడ సేమ్ డ్రెస్ వేసుకునేసారు. ఇక్కడ సేమ్ అలానే ఉంది చూడండి, డిటో డిజైన్ ఎవ్రీథింగ్. సో వాళ్ళతో పాటు నేను కొంచెం వీడియో తీస్తున్నాను, బట్ నాకు డిస్టర్బెన్స్ అంతా వచ్చింది. ఎందుకంటే వాళ్ళకి మనము వదిలేయాలి, వాళ్ళు పేమెంట్ ఇచ్చి వీడియో గ్రాప్ మాట్లాడుకున్నారు కాబట్టి. సో లైక్ అక్కడి నుంచి ఎంట్రీ ఉంటుంది అనమాట, జస్ట్ లైక్ నార్మల్ ఎంట్రీ. మ్యారేజ్ రేపు కాబట్టి రేపు ఫుల్ ధూమ్ధామ్ ఎంట్రీ ఉంటుంది, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఇప్పుడు జస్ట్ లైక్ ఫర్ సంగీత్ కాబట్టి ఇది సంగీత్ ఎంట్రీ అనమాట. లైక్ అందరూ వాళ్ళని ఇటు ఇన్వైట్ చేస్తున్నారు. మొత్తం బాయ్స్ అందరూ ఒక సైడ్, గర్ల్స్ అందరూ ఒక సైడ్ నిలబడుకొని వాళ్ళకి వెల్కమ్ చెప్తున్నారు. చూడండి ఇక్కడ గర్ల్స్ అందరూ ఇక్కడ నిలబడుకున్నారు, ముందరంతా బాయ్స్ నిలబడారు, చాలా బాగా వెల్కమ్ చెప్తారు. అక్కడ పెద్దవాళ్ళంతా కూర్చున్నారనమాట. ఫోటోగ్రాఫర్స్ విల్ బి ద ఫోటోగ్రాఫర్స్. అంటే వాళ్ళు నెవర్ చేసి మెన్ విల్ బి మెన్ అంటారు కదా, అట్లా ఫోటోగ్రాఫర్స్ విల్ బి ద ఫోటోగ్రాఫర్స్. ఎందుకంటే సేమ్ వాళ్ళకి నచ్చే ఫోటో వచ్చేంత వరకు బ్రైడ్ గ్రూమ్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెడతారనమాట. కాంప్రమైజ్ అవ్వరనమాట. సేమ్ లైక్ ఆంధ్రాలో ఎట్లుంటుందో గుజరాత్లో కూడా సేమ్ అంతే ఉంది. సో చూడండి వీళ్ళంతా ఫ్యామిలీ మెంబర్స్. చూడండి గర్ల్స్ అందరూ, ఉమెన్స్ అందరు కింద కూర్చున్నారు, జెంట్స్ అంతా రైట్ సైడ్లో కుర్చీలో కూర్చున్నారు. మీకు అది మళ్ళీ వీడియోలో చూపిస్తానండి. సో లైక్ ఇక్కడ మనకు 3 ఫోటోగ్రాఫర్స్ కనబడతారు. ఒకరు వచ్చి క్యాండిడేట్ తీస్తుంటాడు, ఒకరు వచ్చి వీడియోగ్రాఫింగ్ తీస్తుంటారు, ఇంకొకరు వచ్చి నార్మల్ ఫొటోస్ తీస్తుంటారు అనమాట. సో మీరు రైట్ సైడ్ చూసారా, జెంట్స్ అంతా కుర్చీలో కూర్చున్నారు. సో ఇది నార్మల్ వెల్కమే, మనకేం
పెద్దగా అనిపించదు ఇక్కడ సంగీత్లో మటుకు. బట్ ఇక్కడ కూడా మనకు టుమారో మ్యారేజ్లో అయితే లైక్ విత్ ఫాగ్ ఎఫెక్ట్స్ అంతా బాగా పెట్టారనమాట. మీరు డెకరేషన్ కూడా చూడండి, మొత్తం ఫ్లవర్స్ ఏమి ఎక్కువ ఉండవు, జస్ట్ లైక్ ఫర్ మ్యారేజ్ కూడా ఇంతే. బట్ మండపానికి బట్టి కొంచెం ఫ్లవర్స్ వేసారు, అది మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. బట్ ఫర్ సంగీత్, ఫర్ మ్యారేజ్, ఫర్ రిసెప్షన్, ఎవ్రీథింగ్ ఈ ఈ కటన్స్ ఉన్నాయి కదా, వీటితోనే మ్యాక్సిమం డెకరేట్ చేసి చాలా బాగా, అంటే చాలా బాగా డెకరేట్ చేశారు. లైక్ పక్కా గుజరాతీ లెవెల్ డెకరేషన్ అనమాట. సో మీరు ఎప్పుడన్నా గుజరాతీ మ్యారేజెస్ చూడకనుంటే ఈ వీడియో చూడండి. చూడండి చాలా చిన్నగా నడుస్తారు. యాజ్ యూజువల్ లైక్ మనకి ఎలా ఉంటుందో చైర్ వాళ్ళకి అలానే ఉంటుంది. సో లైక్ వాళ్ళు ఆ స్టేజ్ మీదకి వెళ్తారు. సో మనకు వచ్చి ఇది అవుట్డోర్ మండపం టైప్ అనమాట. మనకు మండపం ఉంది చాలా చిన్నది. సో వాళ్ళు అవుట్డోర్లో లైక్ ఇట్లా డెకరేట్ చేసుకున్నారు. ఇదే వాట్ ఎవర్ నేను చూపిస్తున్నా కదా, అదే మనకు తినే ప్లేసు, అదే మనకు మ్యారేజ్ ప్లేస్, అదే సంగీత్ ప్లేస్, ఎవ్రీథింగ్ అదే అనమాట. బట్ హల్దీ మటుకు లోపల రూమ్లో చేశారు. బట్ మిగతావన్నీ ఇట్లా బయట అవుట్డోర్లో డెకరేట్ చేసుకొని బాగా చేశారనమాట. సో మీరు చూసినట్లయితే ఫస్ట్ అబ్బాయి కూర్చున్న తర్వాతే అమ్మాయి, అది కూడా విత్ పర్మిషన్ ఆఫ్ సమ్మన్ ఓన్లీ ఆమె కూర్చుంటుంది. సో ఫోటోగ్రాఫర్స్ మళ్ళీ ఫోటో కోసం లేపేశారు వాళ్ళిద్దరిని పక్కన పంపించేసి, ఎందుకంటే వాళ్ళకి వీడియో కావాలా. చాలా అంటే చాలా బాగుందండి. లైక్ వాళ్ళ డాన్స్ అనమాట. ప్రతి ఒక్కరూ ఇన్వాల్వ్ అయ్యారు డాన్స్లో. లైక్ ఉమెన్స్ అంటే గర్ల్స్ దగ్గర లైక్ లైక్ అంటే ఓల్డ్ అయిన ఉమెన్స్ అయితే ఇన్వాల్వ్ అవ్వలేదు. బట్ మోస్ట్లీ లైక్ హూ ఎవర్ కెన్ కేపబుల్ రైట్ టు డ్యాన్స్ అందరూ వచ్చి, అంటే ఫస్ట్ స్టార్టింగ్ విత్ లైక్ 10 or 20 పీపుల్ ఓన్లీ, మళ్ళీ లాస్ట్లో మనకు ఫుల్ క్రౌడ్ అంతా జాయిన్ అయ్యింది. బట్ ఇనిషియల్గా లైక్ మనకు 15 పీపుల్ మటుకే డ్యాన్స్ అనేది స్టార్ట్ చేశారు. సో లైక్ వాళ్ళు ఇట్లా పాటలు, మనకు డీజే వస్తుంటుంది బ్యాక్గ్రౌండ్లో, నేను అది మీకు ప్లే చేయలేదు ఇక్కడ ఎందుకంటే కాపీరైట్స్ పడతాయి. సో నేను వాయిస్ ఓవర్ మటుకే ఇచ్చాను, మీకు చెప్తున్నాను. బట్ అక్కడ డీజే ఉంటుంది, ఆ డీజేలో సాంగ్స్ ప్లే అవుతుంటే వీళ్ళు ఇక్కడ డ్యాన్స్ మూమెంట్స్ చేస్తూ ఉంటారు. సో మోస్ట్లీ సేమ్ డ్యాన్స్ స్టెప్సే, కామన్ డ్యాన్స్ స్టెప్సే, బట్ లైక్ దే ఆర్ లైక్ ఎంజాయింగ్ దేర్ ఫంక్షన్ అనమాట. ప్రతి ఒక్కరూ లైక్ వన్ బై వన్ యాడ్ అయ్యి టోటల్ రౌండ్గా మనకు ఫుల్ అయిపోతారు. నేను తెలీదు నాకు అది వీడియో ఫుల్గా తీసానో లేదో, బట్ మీకైతే ఎంతవరకు తీసానో అంతవరకు చెప్తాను. చూసారండి, జెంట్స్ అంతా ఒక సైడ్ కుర్చీలో కూర్చున్నారు ఎంత బాగా, లేడీస్ అంతా ఒక సైడ్ కిందనే కూర్చున్నారు. ఎవరో ఇంకా ముసలోళ్ళు కిందకు వంగలేరు అన్న వాళ్ళు తప్ప మిగతా మ్యాక్సిమం 95% ఆఫ్ లేడీస్ కిందనే కూర్చున్నారండి. అది స్టేజ్, ఇది వచ్చి డీజే సెంటర్లో, అది టుమారో వాళ్ళు దాన్ని మండపంగా రెడీ చేస్తారు పెళ్ళికి. ప్రస్తుతానికి అది స్టేజ్, ఇది డీజే కోసం యూజ్ చేశారు. మీరు ఆ వెనకాల చూస్తుంటే అది వచ్చి మనకు క్యాటరింగ్ అనమాట, ఫుడ్ క్యాటరింగ్ అక్కడే చేశారు సంగీత్ రోజు. చూసారండి, ఒక 10 మెంబర్స్తో స్టార్ట్ అయ్యి మొత్తం రౌండ్ అంతా అయిపోయారు. సో ఇలానే ఉంటుంది, అంటే ఒక్కొక్కరు జాయిన్ అవుతూ వస్తారనమాట ఆ స్టెప్స్లో. సో మన పెళ్ళికొడుకు చూడండి సైలెంట్గా కూర్చున్నారు, నో ఎమోషన్స్ అండి. పెళ్ళికొడుకు నో ఎమోషన్స్, అది వాళ్ళ ఆచారం అంట. అసలు నవ్వకూడదంట, అంటే ఎమోషన్ అనేది ఏమి ఇవ్వకూడదంట. మేము ఏమైనా మాట్లాడినా సైగలే. మీరు చూసినట్లయితే లేడీస్ మొత్తం కింద కూర్చున్నారు చూడండి, 1 or 2 మెంబర్స్ తప్ప. సో ఇట్లాంటి మొత్తం రౌండ్ టేబుల్ అయిపోయారు చూడండి, ఎక్కడ ఇప్పుడు గ్యాప్ అనేది లేదు మనకు. మొత్తం అందరూ జాయిన్ అయిపోయి బ్రైడ్కి గ్రూమ్కి హ్యాపీగా వాళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు వాళ్ళ కోసం. మీకోసం ఇంకా చాలా వీడియోలు దాచామండి, లైక్ మ్యారేజ్ వీడియోస్, రిసెప్షన్ వీడియోస్ ఉన్నాయి. ఇది జస్ట్ లైక్ సంగీత్ వీడియో ఓన్లీ. ఆ వీడియోస్ అయితే మిస్ అవ్వద్దండి, చాలా బాగుంటాయి. మీకు పెడతాను, ఒక 1 వీక్లో మేము పెడతాను. చాలా టైం లేదండి నాకు పెట్టడానికి. సో లైక్ 1 వీక్లో ఖచ్చితంగా మేము పెడతాను, మీరు చూసి ఎంజాయ్ చేయండి. సో ఇది గుజరాతీ స్టైల్ మ్యారేజ్.
సో పెళ్ళికొడుకు కూడా డ్యాన్స్ స్టార్ట్ చేశాడు. చూడండి, పెళ్ళికూతురు అయితే రాలేదు, ఎంత పిలిచినా రాలేదు. సో లైక్ వాళ్ళు పెద్దవాళ్ళు చెప్పి పంపించారు అట్లా. సో షుడ్ బీ లైక్ దిస్ ఓన్లీ, అంత కామ్గా ఉండాలా. సో ఏమీ చేయకూడదు, అసలు తల కూడా పక్కకి అయితే తిరగదండి. నేను ఆ వీడియోలో అంతా చూపించలేదు, ఐ డోంట్ నో, మైట్ బీ లైక్ పర్సనల్ కదా, సమ్ ప్రైవసీ. సో లైక్ అమ్మాయిని అయితే ఎక్కువ చూపించలేదు, గ్రూమ్ని, సరే బ్రైడ్ని. సో బట్ పెళ్ళికొడుకు అయితే ఫోర్స్ చేసాక కొంచెం వచ్చాడు, అతను డ్యాన్స్ చేస్తున్నాడు అందరితో కలిసి. అసలు ఛాన్స్ ఇవ్వట్లేదండి పెళ్ళికొడుకుని ఫోకస్ చేద్దామంటే, స్ట్రక్ అయిపోయాను. సో మీకు మరిన్ని వీడియోలు అండి, లైక్ టుమారోలో మీకు హల్దీ వీడియో ఐ థింక్ మిస్ అయ్యింది. మేము బయటికి వెళ్ళామండి, బాల హనుమాన్ టెంపుల్, సమ్ జామ్నగర్లో సమ్ ప్లేసెస్ ఉంటాయి, అక్కడికి వెళ్ళాము. సో హల్దీ వీడియో చూపించలేకపోతున్నాను. బట్ మీకు టుమారో రిసెప్షన్ కాదు, డైరెక్ట్ మ్యారేజ్, అంటే వాళ్ళకి నైట్ జరుగుతుంది మ్యారేజ్. సో రిసెప్షన్ ఫాలోడ్ బై మ్యారేజ్ అనమాట. రిసెప్షన్ అంటే ఏముండదండి, లైక్ జస్ట్ లైక్ ఫుడ్ తింటాము, లైక్ కొన్ని వాళ్ళు ముచ్చట్లు చెప్పుకుంటారు వాళ్ళు ఏదోదో, మళ్ళీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు వస్తారు, లైక్ సమ్ ఎంట్రీ ఉంటుంది అనమాట. రిసెప్షన్లో మనకి ఎంట్రీ ఎట్లుంటుందో వాళ్ళకి మ్యారేజ్లో అట్లా ఎంట్రీ ఉంటుంది. ఎంట్రీ ఇచ్చిన తర్వాత డైరెక్ట్గా స్టేజ్ మీద కూర్చోబెట్టి లైక్ వాచ్, సమ్ వాళ్ళకి చాలా ట్రెడిషనల్గా ఉంది అది. అవన్నీ మీకు టుమారో ఖచ్చితంగా చూపిస్తాను, మీరైతే వీడియోని అయితే మిస్ చేయకుండా. ఇవి సమ్ పిక్చర్స్ అనమాట, నేను పోస్ట్ చేశాను. సో వాళ్ళిద్దరు కలిసి తీసుకున్నప్పుడు నేను తీశాను. తర్వాత ఆటోలో మేము వెనక్కి వెళ్ళిపోయాము. సో మీరు మా వీడియోస్ ఏమీ మిస్ అవ్వకూడదంటే ఖచ్చితంగా ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మేము 9 మంది కలిపి ఆటోలో బయలుదేరామనండి మళ్ళీ హోటల్కి. మీకు టుమారో కాదండి, మీకు వితిన్ 1 వీక్లో మీకు మ్యారేజ్ వీడియో మొత్తం పోస్ట్ చేస్తానండి. దయచేసి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి వన్స్ అగైన్. మీకు ఫాలోడ్ బై లైక్ సమ్ మోర్ ప్లేసెస్ మేము చూసామన్నమాట గుజరాత్లో, అవన్నీ చూపిస్తాను. అంటిల్ దెన్ బాయ్.